టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో రవిచంద్రారెడ్డి తన మాజీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో కోవర్ట్లు, బూతుల స్క్రిప్ట్కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో మీరు వినండి. ప్రతి ఒక్క రోజు కూడా జరుగుతున్న చర్చ అంతా స్కీములు ఇవ్వని ఈ ప్రభుత్వం జనాల వ్యతిరేకతకు గురవుతుంది. రాబోయే రోజుల్లో మనల్ని ప్రజలు గుర్తు చేసుకుంటారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం కావాలని కోరుకుంటారని అనుకుంటున్నారే కానీ అది ఒక్కటే సరిపోదు. ఒక యాంటీ ఇంకంబెన్సీ నెగటివ్ ప్రాపగాండా మాత్రమే సరిపోదు. మనలో పాజిటివ్ అంశాలు పెరగాలి. మనలో ఉన్న ముఖ్యమైన లోపాలు సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా ఇంటి దొంగల భర్తం పట్టాలి. ఓడిపోయినప్పుడు పార్టీల అంతర్గతంగా ముఖ్యంగా సమీక్ష సమావేశాల్లో నిర్ద్వందంగా ఎక్కడ తప్పు జరిగినా, ఎవరు తప్పు చేసినా, పార్టీలో ఎవడు మనవాడు, ఎవడు కోవర్టు అనేది గుర్తించి ముందు మన ఇంట్లో దొంగల్ని పట్టుకోవాలి. ఇంట్లో ఎలుకల్ని పొగబెట్టి బయటకు రప్పించి బయటకు పంపాలి సార్. అలా కాకుండా పార్టీలు ఆత్మవిమర్శన పక్కన పెట్టి ఆత్మవంచన చేసుకుంటే ఏ పార్టీ అయినా ఎలా పురోగమిస్తుంది? పూర్తి అభిప్రాయం ఈ 90%ని ఓ 10 మంది కంట్రోల్ చేస్తున్నారు. ఓన్లీ 10 మెంబర్స్. ఆ టాప్ 10 మెంబర్సు అపరిమితమైన ధనవంతులు, అనేక ఆరోపణల్లో ఉన్నారు. ఈ టాప్ 10 మెంబర్సే ఎందుకు? మరి టాప్ 10 మెంబర్సే ప్రతిపక్షంలోనూ వాళ్లే, అధికార పక్షంలోనూ వాళ్లే, తిరిగి అధికారంలోకి వస్తేనూ వాళ్లే. మిగతా వాళ్ళు ఎప్పుడు సార్ బాగుపడతారు? అంటే పనోళ్ళుగానే ఉండాలి. పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పారు. పెత్తందారులు 10 మంది మీద చుట్టూ ఉన్నారు. ప్రెస్ మీట్లలో స్క్రిప్ట్ లేకుండా మాట్లాడరు. కొంతమంది నాయకులు ఎవరైతే అసెంబ్లీలో మాట్లాడారో వాళ్ళకు కూడా స్క్రిప్ట్లు ఖచ్చితంగా ఇచ్చారు. అవి బాగా ప్రిపేర్ అయ్యే మాట్లాడారు. మరి అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనమే అదుపు చేయాలి. మనం అదుపు చేస్తే ఆ విధంగా మాట్లాడరు, ఇది మా నాయకుడికి నచ్చదని చెప్పి భయపడతారు. కానీ అసెంబ్లీలో అలా మాటలు, దూషణలు, దారుణమైన సంభాషణలు జరుగుతున్నప్పుడు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆపనందుకు నాకు కూడా బాధ అనిపించింది. దాన్ని చూసి రెచ్చిపోయి ఒకరికన్నా ఒకరు పోటీ పడి మనకు మంత్రి పదవి రావాలంటే ఇంకా తిట్టాలని తిట్టారు. కులం, మతం, ప్రాంతం చూడమని చెప్పి కులాల పరంగా పదవులు కట్టబెట్టి అర్హుల్ని పక్కన పెట్టి రెడ్డి అయినందుకు పక్కన నిలబెడితే ఎలా సార్? నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చినప్పుడు మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, వర్గాలు చూడమని చెప్పి 2024 ఎలక్షన్కి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ తీసుకున్న విధానం నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ఊదరగొడితే అలాంటి స్పీచ్ రాసినందుకు ఏమనాలి? అలాంటి స్పీచ్ని యథావిధిగా మా నాయకుడైన, అప్పటి నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడించి ఆయన ఓడించిన దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?